ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా నా ఉదయకాలపు శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. గత ఎపిసోడ్లో నేను మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ప్రభు పలికినటువంటి వాటిని కూడా చాలా క్లుప్తంగా వివరించాను. ఈరోజు నేను మాట్లాడేది ఏంటన్నట్లయితే 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అని చెప్పాడు. నెక్స్ట్ 15వ వచనంలో మనుషులు దీపం వెలిగించి కుంచము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. 16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని ప్రభు ఈ 3 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతులు మాట్లాడుతున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభు పలికారు గనుక నేను వెలుగు ఎన్ని రకాలు, మనం ఎట్టి వెలుగు కలిగి ఉండాలి అన్న దాని గురించి మీతో కొద్ది విషయాలు ఈరోజు మాట్లాడతాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా వివరాలు మీతో పంచుకుంటాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు, అసలు వెలుగు అంటే ఏంటి అన్నట్లయితే త్రోవ చూపేది. వెలుగంటే త్రోవ చూపేది. వెలుగు ఎంత చక్కటి వెలుగు ఉన్నప్పటికీ, ఎంత మంచి వెలుగు ఉన్నప్పటికీ మనము కళ్ళు లేని వారమైతే గురుడి వారమే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే లోకములో 4 రకాల వెలుగులు ఉన్నాయండి. మొదటిది ప్రకృతి వెలుగు. అది దేవుడు సృష్టించాడు మన కొరకు, సమస్త జీవరాశుల కొరకు. మన లోకము చూడాలని, మనము దానివల్ల మేలు పొందాలని ఆయన సృష్టించాడు. దేవుడు తన సృష్టి నిర్మాణంలో మొట్టమొదటి కలిగించింది వెలుగు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. నెక్స్ట్ దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగు చీకటి వేరుగా ఉండాలి. చీకటి అనేది అంధకారము. ఈ వెలుగు ఎటువంటిదంటే దేవుడు సూర్యుని సృజించక ముందు చేసిన వెలుగు. అద్భుతం కదా. మనం అనుకుంటాము సూర్యుడు ఉంటేనే వెలుగు ఉంటుంది అనుకుంటాం, కానీ దేవుడు మొట్టమొదటి చేసిన వెలుగు సూర్యుడితో సంబంధం లేదు వెలుగు. తర్వాత దేవుడు 4వ దినాన వెలుగును సృజించాడు. ఎటువంటి వెలుగు? ప్రకృతి వెలుగు సృజించాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సృష్టించాడు. ఆ మాటలు మనకు ఆదికాండం 1వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు మనం చూడగలం. అయితే మొదటిది ప్రకృతి వెలుగు. ప్రకృతిలోని వెలుగు సకల జీవరాశులకి వెలుగు. ముఖ్యంగా మనకు చాలా అవసరం. అది చాలా అవసరమైన వెలుగది. ఆ వెలుగును మనం పొంది ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి మనం స్తుతించాలి. ఇక రెండో వెలుగు ఏంటన్నట్లయితే కృత్రిమ వెలుగు. దేవుడు మనకిచ్చిన జ్ఞానముతో మన దీపాలు తయారు చేసుకున్నాం. నూనె దీపాలు ఉండేవి, ఆ తర్వాత ఇప్పుడు కరెంటు దీపాలు వచ్చాయి. అనేక రకరకాల దీపాలు, ఇన్వర్టర్లు తయారు చేసుకున్నాం. చాలా గొప్ప సంగతి. ఇది కృత్రిమ వెలుగు కూడా చాలా అవసరం. ఇక 3వ వెలుగు వచ్చినట్లయితే అది సాతాను వెలుగు. ఇది వెరీ డేంజరస్. ఈ సాతాను వెలుగు చాలా ప్రమాదకరమైనది. ఇది భ్రమ పెట్టే వెలుగు. ఇది మోసం చేసే వెలుగు. సాతానుడు తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. ఈ సంగతులు 2వ కొరింథీ 11వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో మనం చూడగలం. అందులో ముఖ్యంగా 13వ వచనంలో అంటాడు, ఏలనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులు మోసగాండ్ర పనివారనై ఉన్నారు అని చెప్తున్నాడు. ఆ ప్రభువు నియమించి 12 మంది మాత్రం అపోస్తులు, అదనంగా ఒక వ్యక్తి చేర్చబడ్డాడు, ఆయన పౌలు. ఇది దేవుని చిత్తం. అయితే పరలోకములో 12 పునాదులు ఉన్నాయి. ఆ 12 పునాదుల మీద 12 మంది అపోస్తుల పేర్లు ఉంటాయి. అంతే. 12 అనే సంఖ్య మాత్రం స్థిరమైన సంఖ్య. ఎందుకంటే పరలోకములో 12 సింహాసనములు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి. ఈ 12 సింహాసనం మీద అపోస్తులు కూర్చొని 12 గోత్రములు వారికి తీర్పు తీర్చుదురు. గోత్రముల సంఖ్య 12, అది ఎప్పటికీ మారదు. పునాదులు 12, ఆ 12 పునాదుల మీద వారి పేర్లు రాయబడి ఉన్నాయి. ఇది ఫిక్స్డ్ ఫిగర్, ఇది ఫిక్స్డ్ నంబర్. ఇలా ఉంటుండగా ఎవరైనా నేను అపోస్తుడని ప్రకటించుకుంటే వాడు దొంగ అపోస్తుడు మాత్రమే, మోసగాండ్ర పనివారు. వారి వెలుగు సాతాను వెలుగు. అటువంటి వారిని మనం విశ్వసించకూడదు, వారిని వెంబడించకూడదు. వెంబడిస్తే మనం కూడా సాతాను వెలుగును వెంబడించిన వారం అవుతాం. కాబట్టి ఇది ఆశ్చర్యము కాదు. 14వ వచనంలో సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు గనుక వాని పరిచారకులను
నీతి పరిచారకుల వేషం ధరించుకున్నాడు గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇది ఎవరి వెలుగు? సాతాను వెలుగు. ఇక దేవుని వెలుగు, దేవుని వెలుగు ఎటువంటిదంటే ఇది గొప్పదండి. ఇదే 2 కొరింథీ 4:4-5 చూద్దామండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడునట్లు, సువార్త ప్రకాశం అదే దేవుని వెలుగు, వారి మీద ప్రకాశింపకుడునట్లు ఈ యొక్క సంబంధమైన దేవత అంటే అబద్ధ బోధలు, లోక ఆచారాలు, లోక అలవాట్లు, ఇవన్నీ కూడా ఈ యుగ సంబంధమైన దేవత. ఇవన్నీ యుగ సంబంధ దేవత. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేయించినది అని చెప్తాడు. మనోనేత్రములకు గుడ్డితనము కలిగినట్లయితే సువార్త ప్రకాశం వారిని ప్రకాశింపకుండా వారి ఆచారాలు, వారి అలవాట్లు, వారి పాత విశ్వాసాలు, మూఢ విశ్వాసాలే వెలుగు అని వారు భావిస్తూ ఉంటారు. వెలుగంటే జ్ఞానము. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానం నిజమైన వెలుగు. నెక్స్ట్ 5వ వచనములో, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానమును, అంటే జ్ఞానమే వెలుగు, క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. క్రీస్తు జ్ఞానం అనే వెలుగును లోకములో ప్రకాశించడానికి ముందు మా హృదయాలు ప్రకాశింపనిచ్చాడు దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, నిజమైన వెలుగు దేవుడు, నిజమైన వెలుగు క్రీస్తు, నిజమైన వెలుగు సువార్త, నిజమైన వెలుగు దేవుని యొక్క వాక్యము. ఈ వెలుగును మనం ప్రకాశించాలి. ఈ వెలుగు మనం కలిగి ఉండాలి. మీరు లోకమునకు వెలుగు ఉన్నారు. లోకమునకు వెలిగించే వెలుగు సువార్త ద్వారా మనం వెలిగించాలి గనక అనేకుల మనోనేత్రములకు కలిగిన అంధకారం తొలగించడానికి మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5:14 ప్రభు మాట్లాడుతూ, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటూ ఇంకో మాట అన్నారండి. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద క్రైస్తవులైన వారు ఎత్తైన శిఖరం మీద ఉన్నారు, కొండ మీద ఉన్నారు, ఉన్నతంగా ఉన్నారు. కనుకని అందరి దృష్టి వారి మీద ఉంటుందండి. అంటే ఈ వెలుగును కలిగి ఉన్నవారు కొండ మీద ఉన్నారు, చాలా ఉన్నతంగా ఉన్నారు. గనుక మనం అందరికీ కనబడే విధంగా ఉండాలి. అందరి మీద ప్రకాశించి అందరికీ దారి చూపించే వారుగా ఉండాలి. మీరు లోకమును వెలుగై ఉన్నారంటే మనం లోకానికి దారి చూపించేవారం, మార్గనిర్దేశం చేసేవాళ్ళం. మానవ జీవితాలు ఎటుపోతే రక్షణ ఉంటుందో, ఎలా జీవిస్తే రక్షణ ఉంటుందో అది చూపించే వారమై ఉండాలని సంగతి మనం గుర్తించాలి. ఇక్కడ మనము 4 వెలుగులు మాట్లాడడం. 1 ప్రకృతి వెలుగు, 2 కృత్రిమ వెలుగు, 3 సాతాను వెలుగు, వెరీ డేంజరస్. 4వది దేవుని వెలుగు. ఆ దేవుని వెలుగును మనం కలిగి ఉందాం. మనం వెలిగింపబడి అనేక మందిని వెలిగిద్దాం. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.